హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా విజయ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నానండి. మేము మైసూర్ టు ఊటీ అయితే విజిట్ చేసామండి. ఇక్కడ వచ్చేసి బోట్ హౌస్ అనేది ఉంది కదండి, ఇక్కడ టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ వచ్చేసి 25 రూపీస్ అండి. మేమిద్దరం ఉన్నాం కాబట్టి 50 రూపీస్ పే చేసామండి. ఇక్కడ చూడండి, ఐ లవ్ యూ ఊటీ అనేది ఉంది కదండి. ఇక్కడ పక్కనే షాపింగ్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి కొద్దిగా షాపింగ్ చేసామండి. బట్ చూస్తే అక్కడ మొత్తం రేట్ హై ఉన్నాయండి. ఇది వచ్చేసి ఊటీలో డే 2 అనుకోండి. ఇది బోట్ హౌస్ అండి. బోట్ హౌస్కి వెళ్ళిన తర్వాత బోట్ ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఎలా అండి, అందుకని ఒకసారి ట్రై చేసామండి నేను మా హస్బెండ్. అంటే ఫెడల్ తర్వాత ఇంకా 2 సీటర్స్ది 4 సీటర్స్ది అలా నెక్స్ట్ 6 సీటర్స్ది ఉంటాయి కదండి. అవి చూస్ చేసుకున్నాము. 2 సీటర్స్ వచ్చేసి మేము అరౌండ్ 400 పే చేసాము. అదే 6 మెంబర్స్ అయినా 400 450 ఏమో ఉందండి ఛార్జ్ చేశారు. ఇక్కడేనండి ఇలా కొద్దిగా ఫ్రంట్కి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఏమండి టికెట్స్ ఇస్తారు. టికెట్స్ ఇచ్చిన తర్వాత మనం తీసుకెళ్ళి అక్కడ చూపించామనుకోండి, అక్కడ ఉంటుంది కదండి 8 సీటర్స్ది 4 సీటర్స్ది 2 సీటర్స్ది ఇలా వాళ్ళు ఖాళీగా ఉన్న బోట్లో అయితే తీసుకెళ్తారండి. అక్కడ ఎక్కిన తర్వాత మనము 40 మినిట్స్ ఏమో టైం ఇస్తారు. ఆ 40 మినిట్స్ లోపు అయితే వచ్చేసేయాలండి. బై గాడ్ గ్రేస్ ఏమంటే మేము ఎక్కిన తర్వాత 1 అవర్కి ఏమో అయితే వర్షం అయితే వచ్చిందండి. పాపం కొంతమంది 800 పెట్టింటారు కదండి, వాళ్ళైతే లాస్ అయిపోయినట్లే కదా. దాంతోపాటు బోటింగ్ చేయలేరు. మేమైతే వెళ్ళామండి. ఇక్కడ చూడండి 4 సీటర్స్ది మీది. మేము వెళ్ళింది వచ్చేసి ఫెడల్కి వెళ్ళాము. అంటే మనమే ఓన్గా డ్రైవ్ చేసుకోవాలండి. మనకు డ్రైవ్ చేయడానికి ఎవరు ఉండరు. డ్రైవ్ చేయాలంటే 800 ఏమో పే చేయాలండి మనము. ఇది చూడండి, ఇలాంటిది మేము తీసుకున్నాము. మాకు ఆపోజిట్లో వస్తున్నారు కదా, ఇలా ఫెడల్ అంటే కాల్తో మనము సైకిల్ ఎలా ఇది చేస్తామో ఆ విధంగా మనం డ్రైవ్ చేయాల్సి వస్తుందండి. మేమైతే అక్కడ లాస్ట్ వరకు వెళ్ళామండి. నా చేతనైతే అస్సలు కాలేదులేండి పాపము. నేనైతే వీడియో తీస్తున్నా, మా హస్బెండే పాపము తనే ఇది చేశారండి. ఇంకా నా బాధ తట్టుకోలేక మా హస్బెండ్ చూడండి, నేను జస్ట్ వీడియోస్కి మాత్రము తీస్తున్నాను. ఇంకా రిమైనింగ్ అంతా తనే డ్రైవ్ చేస్తూనే ఉన్నారు. అక్కడైతే మాత్రం ఫోజులు ఇస్తున్నాను. మా హస్బెండ్ అయితే టోటల్గా కవర్ చెయ్యి బాగుంది వ్యూ అన్నారు. సరేలే అన్నాను. నా చేతనైతే కాదు, మీరు డ్రైవ్ చేస్తే నేను వీడియో కవర్ చేస్తాను అన్నాను. సరే ఓకే అన్నాడు. అందుకోసమని తానే పాపము కాళ్ళతో ఇది చేస్తున్నారండి. మేమైతే ఫెడల్ ఎక్కాం కదండి, ఎందుకంటే అది సైక్లింగ్ చేస్తూనే ఉండాలండి. లేదంటే మనము సైలెంట్గా ఉన్నామనుకోండి, అది అక్కడే స్ట్రక్ అయిపోతుంది, ముందుకు మూవ్ కాదండి. అందుకోసము నేనైతే వీడియో తీస్తున్నాను. చూడండి, చాలా బాగుంది క్లైమేటు. అప్పటికే వర్షం వచ్చేలాగా ఉండిందండి. మేము అరౌండ్ 3:30కి ఏమో వెళ్ళామండి అక్కడికి. అక్కడ ఊటీ ట్రైన్కి వెళ్ళాము కదండి, అదే కున్నూరు ట్రైన్కి వచ్చాము కదండి. అక్కడ నుండి వచ్చేసి ఇక్కడికైతే బోటింగ్ వెళ్దామని వచ్చేసామండి. మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది కదా, మళ్ళీ వెళ్దాము అని అన్నట్లు వెళ్తే అక్కడ క్లైమేటే డిఫరెంట్ అయిపోయిందండి. ఎక్కిన 30 మినిట్స్ 40 మినిట్స్కి అయితే వర్షం అయితే వచ్చేసిందండి. పాపం వాడైతే మాకు 40 మినిట్స్ టైం ఇచ్చాడు. మేమైనా 1 అవర్ దాకా అయితే మాత్రం బోటింగ్ చేసామండి. ఏమంటారు అనుకున్నాము, మరి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారేమో అనుకున్నాము. ఇక్కడ చూడండి, మా ఆటలు ఏమన్నా కొంచెం స్కిడ్ అయ్యి పడిపోయినామనుకో అంతే గోయిందా. పాపము అసలే మా హస్బెండ్కి స్విమ్మింగ్ రాదండి. కొద్దిగా ఏమన్నా అయితే మాత్రం కష్టం అయిపోతుంది. అందుకోసమని నాకు భయం అనమాట. నాకన్నా కొద్దిగా లైట్గా అన్నా స్విమ్మింగ్ వచ్చు, తనకి మాత్రం రాదు కదండి. అక్కడికి మొబైల్ అయితే పడిపోయేదండి. నేనేదో వీడియో తీయడానికి వెళ్ళి మరీ భయపడిపోయినాడు తను. చూడండి, ఈ విధంగా ఉండింది. చాలా చాలా బాగుండిందండి. అక్కడికి అనుకున్నాము ఎంత త్వరగా 40 మినిట్స్ అయిపోయింది అబ్బా, ఇంకా
ఒక 30 మినిట్స్ ఉండింటే బాగుండేది అనుకున్నాము. బట్ సైక్లింగ్ చేయాలంటే కష్టం కదండి, అది కాళ్ళు రొటేట్ అవుతూనే ఉండాలండి. చూడండి అక్కడికి ఎంత లాంగ్ తీసుకొని వచ్చేసాడో. నా వల్ల అయితే కాలేదండి. తన వీడియో తీసినప్పుడు నేను పెడల్ చేస్తున్నాను, నేను వీడియో తీసినప్పుడు తను ఇది చేస్తున్నాను. చాలా భయం వేసిందండి. ఎందుకంటే అక్కడ వీడియో తీయడం వల్ల నాకు పెడల్ చేస్తున్నాడు, అది రొటేట్ అవుతుంది కదా, అది రొటేట్ టైంలో నా కాలు తగిలిందండి. అప్పుడైతే మొబైల్ పడిపోయేదానండి. ఆ విధంగా ఉన్నిందండి బోటింగ్ ఎక్స్పీరియన్స్. ఇంకా లాస్ట్కి కొద్దిసేపు స్టాప్ చేసేసామండి. అవ్వలేదు చేతను, అందుకోసము కొద్దిసేపు ఇక్కడే ఉందామని మా హస్బెండ్ అక్కడ స్టాప్ చేసేసారు. ఇంకా పదం టైం అయిపోయింది, మరి అంటారని మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ వేస్తారంటే సరే వెళ్దామని వెళ్ళేసాము. లాస్ట్ వరకు ఆ చివరి నుండి ఈ చివరి వరకు వచ్చేసాం చూడండి మేము. లేదు పద చూసారు కదండి ఫ్రెండ్స్, మా హస్బెండ్కి సెల్ల మీద ఉండే ప్రాణం నా మీద లేదు అనుకోవచ్చు మీరు. బట్ నేనంటే చాలా ఇష్టం లేండి. ఎందుకంటే అది ఇంపార్టెంట్ సెల్ కాబట్టి, అంటే బ్యాంక్కి యూజ్ చేసేసి మొబైల్ కాబట్టి, అందుకోసం మెయిన్ అంతా డేటా అంతా అందులోనే ఉంటుంది కాబట్టి అందుకోసం అలా అన్నారు. మరి మీరు కామెంట్ చేయకండి. మీ హస్బెండ్కి మీకంటే మీ మొబైల్ మీదనే నేను ఇంట్రెస్ట్ ప్రాణాలు అనుకోండి, అది వేరే విషయము. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.